మీరు చూస్తూ ఉండేది బంగనపల్లి అనే వెరైటీ మామిడి చెట్లు అనమాట. ఇది 2-3 ఇయర్స్ నుండి క్రాప్ రాకుండా రైతు మనల్ని కన్సల్ట్ అయ్యాడు. నేను వచ్చి చూసి దీంట్లో ఏం ప్రాబ్లం అంటే మనకి క్రాప్ పెట్టి 30 ఇయర్స్ అయిపోయింది. దీనికి కావాల్సిన న్యూట్రియన్స్ అంతా భూమిలో ఉండేది అంతా తీసుకునేది ఇన్ని ఏళ్ళ నుండి. ఇప్పుడు ఏమైందంటే దాంట్లో కార్బన్ మ్యాటరు న్యూట్రియన్స్ ఏమీ లేదనమాట భూమిలో. అది లేనందువల్ల ఏమవుతుందంటే వీళ్ళు కెమికల్ 2-3 టైమ్స్ స్ప్రేయింగ్ ఇస్తున్నారు. ఉడుకు పుట్టించిన ఫ్లవర్ వస్తూ ఉంది కానీ మనకి నీళ్ళు లేకుండా ఎండిపోతూ ఉంది. చూడండి ఫ్లవరు. దీనికి నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే ఫస్ట్ ఇప్పుడు తొలకరి వర్షాలు స్టార్ట్ అయింది. ఇప్పుడు పిఎండిఎస్ వేసుకుంటే మనకి 16 రకాల నుండి 30 రకాల విత్తనాలు మనం వేసుకొని ఒక అంత హైట్ వచ్చినాక మన ఫ్లవరింగ్ స్టేజ్లో రోట్ వేట్ వేసుకుంటామంటే ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ వచ్చి మనం ఏం చేస్తామంటే కషాయాలు అనేది స్ప్రే చేయాలి. కషాయాల్లో న్యూట్రియన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనం కషాయాలు స్ప్రేయింగ్ ఇస్తామో ఫుడ్ లెవెల్ ఆటోమేటిక్గా పెరిగి మనం భూమి నుండి ఇస్తున్నాము ప్లస్ స్ప్రేయింగ్ ఇస్తున్నాం కాబట్టి ఫుడ్ లెవెల్ పెరిగి ఆటోమేటిక్గా ఫ్లవర్ అనేది నెక్స్ట్ ఇయర్ వస్తుంది. రాకుండా కాదు 100 సంవత్సరాలు అయిన మామిడి చెట్లు కూడా మనకి కాయలు వస్తూ ఉంది. ఇది కాయలు జస్ట్ 30 ఇయర్స్ అయినది. మనం ప్రతి ఎవ్రీ ఇయర్ పిఎండిఎస్ వేసుకొని మనం కషాయాలు స్ప్రే ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందన్నమాట. ఇది స్వీట్ వెరైటీ, ఎక్కువ న్యూట్రియన్స్ కావాలి దీనికి. మనం ఎంత న్యూట్రియన్స్ ఇస్తే అంత బాగా వస్తుంది, అంత క్వాలిటీగా వస్తుంది. ఇంకొకటి ఏమంటే ఎక్స్పోర్ట్ పోతూ ఉంది. మనకి నేచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఎక్స్పోర్ట్ పోతూ ఉంది, రైతు సక్సెస్ అవుతాడు. ఇక్కడ ఇండియా మార్కెట్లో 20,000 ఉంది 10, బయట పోతే ఎంతో కొంత వస్తుంది. రైతు అనేది ఇబ్బంది లేకుండా అమౌంట్ అనేది వస్తుందన్నమాట. మీరు దీన్ని చూస్తున్నాండి. నేను నెక్స్ట్ ఇయర్ దీని వీడియో పెడతాను. ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తాను.